వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరికి వస్తూ మేము మందిరానికి వచ్చాం కదా, మా జీవితాల్లో కార్యాలు జరగట్లేదు ఏంటి అనుకుంటున్నారు. నువ్వు మందిరానికి వస్తే కార్యాలు జరగవు. మందిరానికి వచ్చి నీవు నమ్మిన దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలడని నమ్మినప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. ఓ క్రైస్తవుడా, నీ జీవితంలో ఏదన్నా ఒక అవసరత ఉంటే అది నీ దగ్గర లేకపోయినా ఉన్నదిగా చూడాలి. ఒకవేళ అది ఉన్నది వద్దని అనుకుంటే లేనట్టుగా చూడాలి. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబడుతుంది. అట్టి రీతిలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాదా ప్రార్థన చేసి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిగా కాదు, కానీ నీకున్న ప్రతి పరిస్థితిని ప్రభుతో చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నీ పరిస్థితి ఏమై ఉందో, బలహీనతో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, పిల్లల కోసం, భవిష్యత్తు కొరకు, కుటుంబంలో మంచి వనరుల కొరకు ప్రభువుని మీద ఆధారపడి ఉన్నావా, నీ ప్రతి పరిస్థితిని కూడా ప్రభు తారుమారు చేసి నిన్ను దీవించి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించి నీకు మంచి ఈవులను ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, తద్వారా దేవుని కార్యాలు చూడు. మే గాడ్ బ్లెస్ యూ.